ఎలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడు మన రక్షకుడినైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకమును స్వబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. కానీ మనం ఎలా బ్రతుకుతున్నాం? మరి మనం ఎలా బ్రతుకుతున్నాం ఆలోచించండి. మనకి నీతి లేదు, నిజాయితీ లేదు, భయం లేదు, భక్తి లేదు, బుద్ధి లేదు, సిగ్గు లేదు, సమయోచితమైన జ్ఞానం లేదు, దేవుని ప్రేమ లేదు, సువార్త భారం అస్సలే లేదు. ఎందుకు అంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం ఈ విధంగా ఉంది. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ప్రకటిస్తున్నామా? ప్రకటిస్తూ మనం ఏం చేయాలి? మత్తయి సువార్త 28:19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి.